హలో గైస్, వెల్కమ్ టు ఏకే బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అనంతగిరీస్ వెళ్ళబోతున్నాం. హైదరాబాద్ టు అనంతగిరీస్. మార్నింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 4:30 అవుతుంది. నేనైతే రెడీ అయిపోయాను. సో మనం మేము వాళ్ళ ఇంటికి వచ్చినాము అని పికప్ చేసుకునేకి. వచ్చాడమ్మా ఆటగాడు. హై హై. ఓ సిద్ధు బాయ్ బ్యాగ్ వేసుకొచ్చినావు ఏందా? సో గైస్, ఇప్పుడు ఏంటంటే టిఫిన్కి ఆగినాము. ముందు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తారు. ఇప్పుడు పాట పాడి ఇప్పుడు టిఫిన్ సెంటర్కి వెళ్తున్నాము. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. నేను పూరి చెప్పుకున్నా, ఇడ్లీ చెప్పుకున్నాడు. సో గైస్, ఇప్పుడే మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో మళ్ళీ మేము ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఒక వెదర్ రిపోర్ట్ ఏంటంటే ఇంకా 3-4 అవర్స్లో మనకి వికారాబాద్ అంతా కొంచెం వర్షాలు పడతాయని కొంచెం అలర్ట్ అని కొంచెం ఒక మెసేజ్ వచ్చింది మాకు. సో చూద్దాం ఎట్లుంటుందేమో. నెక్స్ట్ we will be at Anantagiri Hills. Hi friends, now we are about to enter Anantagiri Hills. This is starting point. ఇదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏరియా. ఎప్పుడైనా విజిట్ చేయాలని అనిపించినప్పుడు మీరు విజిట్ చేయవచ్చు ఇక్కడ. సో గాయ్స్, మనం ఇక్కడ పార్కింగ్ చేస్తాం అన్నమాట. పార్కింగ్ చేసి మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాము. బై వాక్ వెళ్ళిపోవాలి. సో కార్ ఇక్కడ నేను పార్క్ చేస్తున్నాను. సో గైస్, మనకి 4-వీలర్ టికెట్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ తీసుకురు. సో ఇంకా మేము వ్యూ పాయింట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. హలో గైస్, ఇట్స్ ఏకే బ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో నా ఫస్ట్ వీడియో ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి అనంతగిరీస్కి ట్రావెల్ చేసినాం. అనంతగిరి నుంచి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. ఇంకోటి, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఫస్ట్ వీడియో ఇది. ఇంకా మనం ఆల్రెడీ వ్యూ పాయింట్ చూసాము. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంకా మనకి బోటింగ్ ఉంది. లాస్ట్ ఇయర్ వెళ్తే మన వ్యూ పాయింట్ వస్తుంది. చాలా బాగుంది ఆ వ్యూ పాయింట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ వ్యూ పాయింట్. వచ్చేస్తున్నాం, వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేస్తున్నాం. చూడండి వ్యూ చూడండి, ఎంత బాగుందో వ్యూ. చూడండి, చాలా బాగుంది వ్యూ. ఇప్పుడే మాకు తగిలిన ఒక బ్యాచ్ అనమాట. చాలా ఎంజాయ్ఫుల్గా ఉన్నారు. అలాగే ఇప్పుడే మా 2 ఫొటోస్ కొట్టారు, మేము వాళ్ళని కొట్టాము. సో నౌ వీఆర్ హెడ్డింగ్ టు దోస్ పొదలు అనమాట. చూడాలి ఇంకా. ఇగో ఫస్ట్ ఇల్లదే అనమాట ఎంట్రీ. బ్రో వెళ్ళు బ్రో. అదిగో బ్రదర్ ఏమో మళ్ళీ వస్తామో లేదో తెలియదు అని అంటున్నాడు.
చలో లెట్స్ గో. వెళ్ళాడు జాగ్రత్త బాబు. అలాగా ఆకుల్లోకి చెట్లలోకి పొదల్లోకి వెళ్తున్నాం. నేను అందుకే అన్న 1 వే ట్రిప్ అన్నది. చలో ప్రస్తుతానికైతే వెళ్తున్నాం, మళ్ళీ రిటర్న్ ఎలా వస్తామో తెలీదు. ఇక ఈయన మాత్రం చాలా అడుగు చూసుకొని మరి వేస్తున్నాడు. చాలా స్టీప్గా ఉంది. ఏడు చూడు ఆయన ఫస్ట్ వెళ్ళిపోయాడు. చాలా స్టీప్గా ఉంది, చూసుకోండి వచ్చేటప్పుడు. రే మెల్ల 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 మెల్ల. వాడి కొనికింది ఫ్రెండ్స్, జస్ట్ అలాగా. అదిగో మా వాడేమో ఒకడు ముందే దిగిపోయాడు, వీడేమో దిగడానికి ఆగమవుతుండు. ఈయనేమో చాలా జాగ్రత్తగా ప్రీ ప్లాన్డ్గా ఆల్గరిథం లాగా చెక్ చేసుకొని మరి అడుగులు ఎక్కడ ఎలా అని చూస్తుండు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. జంప్ కొట్టు బ్రో డైరెక్ట్గా. నువ్వు ఒక జంప్ కొట్టు మొత్తం. అదిగోండి బ్రోస్, మీకు వినబడుతుందా? పీకాక్ అరుస్తుంది అక్కడ. బేసిక్గా మేమైతే వెళ్ళిపోతున్నాం, దారెట్టి తీసుకెళ్తా అటు. కానీ మాకు తెలియదు మళ్ళీ రిటర్న్ ఎలా ఎక్కాలని. కానీ ఏరియా బాగుంది. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. సో గైస్ ఏంటంటే ఇంకా వెళ్ళే కొద్ది మొత్తం ఎటు చూసినా మొత్తం గ్రీనరీ ఉంది. ఇంకోటి ఏంటంటే తీసుకొచ్చేసాడు. అమ్మో ఫుల్ పికాక్స్, అంటే ఫుల్ పికాక్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ వ్యూ పాయింట్ మాత్రం అద్దరిపోయింది, చాలా బాగుంది. బట్ చాలా స్లిప్పరీ ఉంది. ఎవరైనా ఇక్కడ అంతగిరికి రావాలనుకుంటే వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఆ వ్యూ పాయింట్ కింద ఒకటి చిన్న ఒక మార్గం ఉంటుంది, దాని ద్వారా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే కొంచెం స్లిప్పరీ ఉంటుంది. ఇంకా ఇదే ఎండ్ పాయింట్. పికాక్స్, చాలా పికాక్స్ ఉన్నాయి ఇక్కడ. మేము కిందికి వెళ్తాం ఎందుకంటే మళ్ళీ పైగా మాకు కష్టమవుతుంది. సో ఇక్కడితో ఆపేస్తున్నాం మేము. ఇక్కడ చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ ఏంటంటే చాలా, కానీ ఇక్కడ డెడ్ ఎండ్స్ అర్థం కావట్లేదు, ఎక్కడ ఎండింగ్ పాయింట్స్ అర్థం కావట్లేదు. ఎక్స్ప్లోర్ చేయడానికి మన తెలంగాణలో ఇది ఒక మంచి ప్లేస్, అందరి హిల్స్ విజిట్ చేయండి. ఈ టైంలో బెటర్, ఈ రెయినీ సీజన్లోనే విజిట్ చేయడం బెటర్. చాలా బాగుంది, చాలా గ్రీనరీగా ఉంది. యాక్చువల్లీ మేము అంతా 6 మంది అనుకున్నాం. కొన్ని జాబ్ వచ్చిందని వాడు జాయినింగ్ ఉందని వాడు రాలేదు. ఇంకోటేమో వాళ్ళ అమ్మ పంపలే అంట పాపం. సో వాడు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు, అందుకే ఇంకా వాడు రానన్నాడు. ఒకడేమో కార్తిక్, ఇంకోటేమో సిద్ధు, ఉప్పలపాటి సిద్ధు. మీ గ్యాంగ్లో కార్తిక్ అని ఎవరైనా ఉంటే వాడిని ట్యాగ్ చేయండి. అవును, మీ గ్యాంగ్లో కార్తిక్ ఉంటే వాడిని ట్యాగ్ చేయండి. గుర్తు పెట్టుకోండి, ఆ పేరు కార్తిక్. మళ్ళీ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ అట్లనే మళ్ళీ అదే ఎక్కాలి. వెళ్తున్నాం మళ్ళీ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎక్కాలి, ఎందుకంటే ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉండే మనకి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఎక్కాలి. సో మళ్ళీ నెక్స్ట్ మనం ఏం పెడతామంటే బోటింగ్ పాయింట్ కానీ ట్రెక్కింగ్ కానీ వెళ్తున్నాము. లెట్స్ సీ దేర్. ఫ్రెండ్స్ కొత్త వచ్చింది ఇక్కడ అంతకి.
కొద్దిగా స్టీప్ ఎక్కువ అయ్యి మతి స్థిమితం తప్పిందనమాట. ఇక వీడికోతే నెంబర్ 2. రే 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 చూడండి ఫ్రెండ్స్, చెట్టు కూడా ఊగుతుంది. ఇప్పుడు మావాడు చాలా బాగా క్యాల్కులేట్ చేస్తుండే ఎక్కడ అడిగేసి వెళ్ళాలని. సో లెట్స్ సీ. నా వల్ల అయితలేదు ఫ్రెండ్స్, అయిపోయింది. నా ఫస్ట్ లాగ్ ఇది. అదిగో గ్రాంతవాసి ఆడ ఎక్కింది. సో గైస్ నేను వెళ్తున్నా. సో రెడీ. మావాడు అతి కష్టం మీద ఎక్కుతున్నాడు. మోకాలు పట్టేసింది వాడికి అయితలేదంట. చూసారా మంచి పోజ్ ఇచ్చాడు. మోసం చేసారు గైస్. ఏంటంటే నేను ఆ రూట్ చూసుకోలేదు. మేము ఇటు నుంచి వచ్చినాం, కానీ వీడు చూడండి ఇట్లకి వెళ్ళి వచ్చారు. చీటర్ ఫ్రెండ్స్ వీళ్ళు. నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఆయుసం అప్పుడే స్టార్ట్ అయిపోయింది నాకు. అక్కడ నుంచి ఇక్కడికి పోయినా, కానీ వీళ్ళు దొంగలు ఇక్కడ రాక అట్లకి ఈజీ వే నుంచి వచ్చారు వీళ్ళు. వాడికే కాదన్న, నాకు ఆయాసంగా ఉంది బ్రో. వ్లాగ్స్ అంటే ఏదో ఈజీ అనుకోండి, కానీ చాలా కష్టం బ్రో. ఏదో టాబ్లెట్స్ ఎట్లా చేస్తారేమో కానీ నా ఫస్ట్ వ్లాగ్కి దూల తీరిపోతుంది నాకు. అబ్బా వాచిపోయింది బ్రో, ఫుల్ చెమటలు నాకు. అప్పుడే కాలు కూడా వస్తుంది నాకు. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా ట్రెక్కింగ్ ఉంది, ఇంకా బోటింగ్ కూడా ఉంది. దానికోసం వెళ్ళాలి. ఇంకా ఫస్ట్ రౌండ్కే నేను అయిపోయింది, ఆ పని అయిపోయింది. చలో పద, విల్ గో టు నెక్స్ట్ వన్. బాయ్. సో గైస్ ఇది ఒక బెస్ట్ ప్లేస్ నిజంగా తెలంగాణలో, అనంతగిరి హిల్స్. ఇది ఒక వ్యూ పాయింట్, మంచి వ్యూ పాయింట్. ఒకసారి విజిట్ అవ్వండి. ఇంకా ఎన్నో ఉన్నాయి, బోటింగ్ కూడా ఉంది, మన ట్రెక్కింగ్ కూడా ఉంది. ఇది ఇంకా కొంచెం అడ్వెంచర్స్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఇంకా బోటింగ్కి వెళ్దాం. యూ విల్ సీరియస్లీ లవ్ ఇట్. ఇట్లో వీళ్ళందరితోనే ఇంకేదో దొరికిందంట, చూద్దాం ఏంటో. గైస్ ఇది ఏంటంటే ఒక చెట్టు ఫోటో దిగుతుంటే ముట్టుకుని సంథింగ్ ఏదో స్పాంజ్ లాగా ఉంది, ఫోమ్ లాగా. ఇది చూడండి ఒకసారి, ఇట్లా అనగానే వచ్చేస్తుంది. చాలా మెత్తగా ఉంది, ఫోమ్ లాగా. వాడు దాన్ని కొంచెం ఏరుకొని ఇంటికి వెళ్దామని చూస్తున్నాడు. చాలా మెత్తగా ఉంది బాబు. ఏం చెట్టు ఏమో అని. బాగుంది. ఈ చెట్టు పేరు ఏంటో తెలిస్తే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. పెట్టండి. చెట్టు బాగుంది, మెత్తగా బాగుంది. గైస్ ఏంటో అది కమెంట్ చేయండి గైస్. ఏదో చాలా పెద్దగా ఉంది, అది ఏంటిదో. సో గైస్ మనము ఇందాక వ్యూ పాయింట్ చూసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం ట్రెక్కింగ్కి వచ్చినాము. పర్ హెడ్ వచ్చేసి మనకి 50 రూపీస్ పడుతుంది పర్ హెడ్. ఇంకోటి మనకి 4 వీలర్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే మన 2 వీలర్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 3 వీలర్ అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో అక్కడ మనం పేమెంట్ పే చేసి వాళ్ళు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం వెళ్ళాలి ఇంకా ట్రెక్కింగ్కి. సో చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు దిగుతున్నారు ఇప్పుడు. అలా దిగి ఈ దారంతా నడుచుకొని అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడ నుండి పాయింట్ చూడడానికి చాలా బాగుంది వ్యూ అంతా, చూడండి. గైస్ ఇప్పుడు మనం ఆ వాచ్ టవర్కి వెళ్దాము. అక్కడ నుండి మనం మొత్తం అంతగిరి వ్యూ చూపిస్తాం మీకు అక్కడ నుంచి. సో అక్కడికి వెళ్దాం మనం గైస్. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్రెక్కింగ్ అంటే. బట్ ఏంటంటే చాలా అంత ఈజీ కూడా కాదు, చాలా ఏరిపోతుంది, అడ్వెంచరస్ ఉంది. అది చూడండి ఒకసారి ఇలా చూడండి. ఏంటంటే ఇది మాకు ఒక ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మాకు కొంచెం అడ్వెంచరస్గా ఉంది.
లెట్స్ సీ, ముందుకెళ్ళి ఇంకా చూద్దాం ఎలా ఉందో. చూడండి ఇక్కడ మనకి ఒక కింద మనకి వాటర్ ఫ్లో అనేది ఇట్లా వాటర్ ఇట్లా మనకి పైన నుంచి ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంది. కానీ వాటర్ మొత్తం క్లియర్ క్రిస్టల్గా ఉన్నాయి. చాలా మీరు ఫోటో దిగడానికి చాలా బాగుంటుంది ప్లేస్. ఫ్రెండ్స్ దిగడానికి ఇదంతా కష్టపడతారు. పాపం ఇక్కడ వీళ్ళందరూ వచ్చారు, అక్కడ ఉన్నారు అందరు పబ్లిక్. సో ఇక్కడ వాటర్ చూడండి చాలా క్లియర్గా ఉన్నాయి. దిగండ్రా. సో గైస్ ఇక్కడ నేను మెల్లగా దిగుతున్నాను. కొంచెం ట్రిక్గానే ఉంది, బట్ మనం మెల్లగా వెళ్ళాలి. చూడండి గైస్ చాలామంది ఉన్నారు, బట్ ఏంటంటే వీకెండ్స్ ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, జస్ట్ వీక్ డేస్ అప్పుడే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. సో మా వాళ్ళందరూ అడ్డదారి తొక్కి వెళ్దామని ఫిక్స్ అయ్యారనమాట. సో నాతో కూడా తొక్కిస్తున్నారు. ఆ కోత ఆల్రెడీ వెళ్ళిపోయి వెయిటింగ్ అనమాట మా కోసం. సో బేసిక్గా రావాలంటే ఇలా తిరిగి రావాలి, కానీ మేము అక్కడి నుంచి అలా దిగి కిందకి దిగి ఈ వాటర్ ఫాల్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని ఇలా అడ్డదారి తొక్కొని రిటర్న్ ఇలాగ వచ్చేసాం. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. సో గైస్ ఇంక ఎల్లో కొద్ది వస్తూనే ఉంది. మేము ఇంకా వాచ్ టవర్ దగ్గర ఇంకా రీచ్ అయ్యలేదు. కింద మేము ఫొటోస్ దిగిన వాటర్ ఫాల్స్ దగ్గర. వాటర్ ఫాల్స్ బాగున్నాయి, చిన్న చిన్న మష్రూమ్స్. అయిపోయింది నా పరిస్థితి, అయిపోయింది. నేను నడవలే, నా వల్ల కాదు ఇంకా. మా గైస్ మనం ఇప్పుడు వాచ్ టవర్ దగ్గరకు వచ్చాము. మన పైకి వెళ్ళి ఒకసారి వ్యూ పాయింట్ అనేది చూద్దాం. రండి వెళ్దాం. సో గైస్ ఇది మన వ్యూ పాయింట్, వాచ్ టవర్ నుంచి చూస్తున్నాం. చూడండి ఎంత బాగుందో వ్యూ. సో గైస్ మన వాచ్ టవర్ మీదకి వచ్చినాము. చూడండి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఆ పైనుంచి ఎక్సలెంట్ ఉంది వ్యూ మాత్రం. ఇంకోటి గైస్ అక్కడ మనం మన కార్కి పార్క్ చేసినాం. అక్కడ జూమ్ చేస్తే కానీ ఎక్సలెంట్ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా ఎక్కిన తర్వాత మాకు అనిపించింది ఒకే ఒకటి, వర్త్ వర్మ వర్త్. కానీ క్లైమేట్ మనం చాలా అవసరం గైస్. విజిట్ అవ్వండి. నెక్స్ట్ 2 months నెక్స్ట్ రైనీ సీజన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అండి. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో గైస్ ఈరోజు వీడియోలో అయితే మనం అనంతగిరి హిల్స్లో ఫస్ట్ మనం వ్యూ పాయింట్ కవర్ చేసినాం. సెకండ్ ట్రెక్కింగ్, ఇంకోటి వాచ్ టవర్ చూపించాం మీకు. నెక్స్ట్ ఏంటంటే ఏం పేరు కోటపల్లి. కోటపల్లిలో ఒక బోటింగ్ ఉందంట. ఒక 10 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. వెళ్తాము లేదంటే లేదు.
సో ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయి మేము ట్రెక్కింగ్ వల్ల మాకు లెగ్ వర్కౌట్ కూడా ఈరోజు అయిపోయింది. ఇంకా తెలిసి రేపు లెగుస్తాము లేవో మాకు తెలియదు, ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో టైం అయితే ఇప్పుడు 11:30 అవుతుంది. మార్నింగ్ మేము 7 o'clock అట్లా టిఫిన్ చేసాము. అక్కడ స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ స్నాక్స్ స్వీట్ కార్న్ అమ్ముతారు. మనకి అవి పోయి ఇంకా లంచ్ చేసుకొని కొంచెం ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ వెళ్తే బోటింగ్ వెళ్తాం, లేదంటే ఇక్కడతోనే వ్లాగ్ ఆపేస్తాము. అదే గైస్. ఓకే, విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. బాయ్. సో గైస్ మళ్ళీ మేము కిందికి దిగుతున్నాం. అంటే మొత్తం ట్రెక్ మన వాచ్ టవర్కి వెళ్ళడానికి మనం మొత్తం 3 ways ఉన్నాయి. ఏంటంటే మేము అటు నుంచి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు మేము రిటర్న్ వేరే వే నుంచి వెళ్తున్నాం. అక్కడ వాడు చూడండి చెట్టు పైకి ఎక్కాడు వరుణ్ గాడు. మాతో పాటు వచ్చిన కోత అనమాట వాడు. గైస్ నిజంగా చెప్తున్నా, ట్రస్ట్ మీ, చాలా థ్రిల్లింగ్గా కొంచెం అడ్వెంచరస్గా చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్తో వస్తే ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఫ్యామిలీతోని ఈ ట్రిప్ అంటే కొంచెం అంత బాగుండదు. బట్ ఫ్రెండ్స్తోనే ప్లాన్ చేసుకోండి. మనం వచ్చిన దారి అటుపక్క, ఇది ఇంకొక వేరే మొత్తం 3 ways ఉన్నాయి ఇక్కడ నుండి. ఓకేనా సిద్ధు, మొత్తం 3 ways ఇద్దు. ఇది ఒక సెకండ్ వే, ఇంకో వే అటు నుంచి ఉంది బ్యాక్ సైడ్ నుంచి. ఈ షూ వేసుకోవడం వల్ల ఏంటంటే మన స్లిప్ కొంచెం స్లాంట్ ఉంది కాబట్టి నడుస్తుంటే కొంచెం మనకి టోస్ అనేవి చాలా పెయిన్ వస్తున్నాయి. ముంగట షూకి బాగా తగలడం వల్ల ఇప్పుడు అర్జెంట్గా నేను త్వరగా కార్లో వెళ్ళిన తర్వాత షూ ఇప్పేస్తాను. చాలా పెయిన్ వస్తున్నాయి టోస్. అరే నువ్వెందుకు సందాలు పోతున్నావు? పక్కకి వెళ్ళిపోవచ్చు కదా. నువ్వు జారుతున్నావు. కాలు జారుతుంది బ్రోకి. అరే ఆడైనా అట్లా వెళ్ళిపోయాడు. షూ కొంచెం టైట్ అవ్వడం వల్ల నాకు టోస్ చాలా పెయిన్ వస్తున్నాయి. సో నేను షూ రిమూవ్ చేస్తున్నాను. మావాడు కొంచెం రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, కొంచెం తీటోని, అందుకని ఇట్లాంటి పనులు చేసినప్పుడు. అందుకే నేను ముందు జాగ్రత్తగా చెప్పులు తెచ్చుకున్నా. కాళ్ళు వచ్చిన చెప్పులుని అవి వేసుకుంటా. ఇంకా వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. చాలా చల్లగా ఉన్నాయి. చూసారా వాటర్ ఎలా పారుతుందో? వ్యూ బాగుంది ఇక్కడ. వాళ్ళు కూడా విజిటర్సే. మావాడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అలా కొంచెం కూర్చుంటాడు. ఆఫ్టర్నూన్ అయింది ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రం ఎంత కష్టపడతారు చూడండి. క్రాబ్ అంట, ఆగండి. ఉందా, వెళ్ళిపోయిందా? దాన్ని ఏమంటారు చెప్పు దాన్ని. ఎంట్రకాయ అంటారు దాన్ని. ఎంట్రకిచ్చా గైస్, ఎంట్రకిచ్చా. సో గైస్ బాగా తిరిగి అలసిపోయినాం కదా. సో గోలీ సోడా తాగుతున్నాం. ఏమేమి ఉన్నాయి? లెమన్ ఉంది, ఆరెంజ్ ఉంది, బ్లూబెర్రీ ఉంది, జీరా ఉంది. లెమన్ ఇచ్చాను. మాకు 3 స్వీట్ ఇవి మాకు. ఏరా బాగా అలసిపోయినావు చాలా. పైన నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అన్నా ఉన్నాయినా, వాటర్ ఉన్నాయి. హే సో గైస్ అన్న మన కోసం స్వీట్ సోడానా, స్వీట్ లెమన్ సోడా.
ఇక్కడ 6 వరకు ఉంటుంది. సాయంత్రం 6 వరకు. తర్వాత క్లోజ్. 6 అదో క్లోజా? మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ అవుతుంది? మార్నింగ్ 5:30. మార్నింగే 5:30కి. సో గైస్ మీరు రావాలనుకుంటే ఆ వీక్ డేస్లో రావాలి, ఎందుకంటే వీకెండ్స్లో మనకి పార్కింగ్ కూడా ప్లేస్ దొరకదంట. చాలా ప్లేస్ ఉంది ఇప్పుడు పార్కింగ్కి వీక్ డేస్లో, కానీ వీకెండ్స్లో మాత్రం సాటర్డే సండే ఫుల్ అయిపోతుందంట. ఈవెన్ మనకి పార్క్ స్పేస్ కూడా ఉండదంట. చాలా రిఫ్రెషింగ్గా ఉంది. చాలు. సో ఇప్పుడు టేస్ట్ ఆఫ్ వికారాబాద్కి వచ్చాం. మావాడు కార్ పార్క్ చేసేస్తున్నా. సో మనం లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దాం. లోపల అయితే బాగానే ఉంది. సో గైస్ మనం టేస్ట్ ఆఫ్ వికారాబాద్ హోటల్కి వచ్చినాం. అంబియన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇవి కూడా ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు సార్, మొత్తం ఫుల్ ప్రిపేర్ అయ్యిండు. సో సిద్ధు కూడా వాష్రూమ్కి వెళ్ళాడు. ఏదో ఒకటి లేదు అవి, ఫుల్ టైర్డ్ అయిపోయాం గైస్. గట్టిగా తిని ఇప్పుడు ఆరాంగా తిని మళ్ళీ ఒకసారి మన కోట్పల్లి బోటింగ్ ఉందంట, ఒకసారి ఆడికి వెళ్దాము. తినిన తర్వాత చెప్తాము వెళ్ళాము అనేది, ఓకేనా? మా ఫుల్ టైర్డ్ అయిపోయిండు మా ఫోటోగ్రాఫర్, మా ఎడిటర్. మెనూ అయితే ఇది చూసుకోండి, కొంచెం రీజనబుల్ ప్రైజెసే మన టేస్ట్ ఆఫ్ వికారాబాద్లో. సో గైస్ మన స్టార్టర్ అయితే వచ్చేసింది, చికెన్ మెజెస్టిక్. తిను స్టార్ట్ చేయి ఇంకా త్వరగా, ఆకలి అన్నావు కదా, తిను. టేస్ట్ అయిపోతుంది ఎట్లుందో, ఎలా ఉంది ఇటు చూడు, ఏదో ఒక రియాక్షన్ ఇరా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే బాగుందా? లెమన్ పెట్టుకుంటున్నాయి. అబ్బా సూపర్. ఎట్లుందో బాగుంది కదా, ఇది బాగుంది కదా. సో గైస్ బిర్యానీ మాత్రం అంత టేస్ట్ అయితే ఏం అనిపించట్లేదు, ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ ఉంది. అయినా బట్ ఇంకేం అడ్జస్ట్ చేసుకొని తినాలి, ఇంకా తప్పదు. కానీ స్టార్టర్ మొత్తం చాలా బాగుంది. సో గైస్ మనం లంచ్ ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కోటపల్లి వెళ్తున్నాము బోట్ రైడింగ్ కోసం. మనం ఇక్కడ నుంచి టేస్ట్ ఆఫ్ వికారాబాద్ హోటల్ నుంచి మనకు 9 కిలోమీటర్స్ ఉంటుందంట. అది చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతాము, ఇంటికి వెళ్దాము. ఇంకోటి గైస్, ఎప్పుడన్నా మీరు వికారాబాద్ వచ్చేటప్పుడు కానీ ఒక్కసారి ఇది విజిట్ అవ్వండి. ఇది ఫుడ్ బాగుంటుంది ఇందులో, చూడండి. ఇంకోటి ఏంటంటే మన ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది మనకి ఇందులో. సో ఇది చూడండి, ఆ ఫుడ్ కూడా చాలా బాగుంది, అంబియన్స్ కూడా మంచిగా ఉంది. ట్రై చేయండి ఒకసారి. సో గైస్ ఇప్పుడే మనం బోటింగ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూసి అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మనకి. మీకు ఎవరైనా తినాలనుకున్నా కానీ ఇక్కడ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మాకు ఎంట్రీ దగ్గర, గేట్ ఎంట్రీ దగ్గర మాకు 4-వీలర్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అది ఆ వీడియో తీయలేదు. ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చాము. ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి.
సో గైస్ మా తమ్ముడైతే వెళ్తున్నాడు లోపలికి. మేమంతా సాహసం చేయదలుచుకోలేదు, ఎందుకంటే వాటర్ మూకల దాకా ఉన్నాయి. ఇంకోటి వాటర్ కూడా చాలా స్మెల్గా ఉన్నాయి. కార్ అంతా మళ్ళీ గబ్బు గబ్బు అవుతుందని చెప్పేసి మేము లోపలికి వెళ్ళట్లేదు. వాడు ఒక్కడే వెళ్తున్నాడు లోపలికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా పాకురు ఉంది, కాళ్ళు జారుతున్నాయి. ఇప్పుడు ఈ మూడ కొంచెం ట్రై చేస్తున్నాడు లోపలికి వెళ్ళడానికి. అంతా పాకురు ఉంది కానీ జాగ్రత్త రావాలి ఇంకా. సో మాది ఇప్పుడు కోట్పల్లి రిజర్వాయర్ ఈ వాటర్ ఫాల్ చూసారా, విజిటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ మేము బోటింగ్కి వెళ్ళాలనుకుంటాం. సో లెట్స్ గో దేర్. సో ఈ బోటింగ్ గైస్, ఇది బోటింగ్ గైస్, ఇది బోటింగ్ ఏరియా. సో గైస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, సింగిల్ పర్సన్కి అయితే 200 తీసుకుంటారు. అదే డబుల్ పర్సన్ అయితే 300 రూపీస్ తీసుకుంటారు 30 మినిట్స్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ మూడిట్లో ఏది తీసుకుంటే అది. సో గైస్ ఇంకోటి ఏంటంటే ఇందులో బోటింగ్ కూడా ఏంటంటే ఒక సర్టెన్ బౌండరీ పెట్టారు ఇక్కడ. ఆ బౌండరీ లోపలనే మనకి బోటింగ్ ఉంటుంది. సో మేమైతే ట్రై చేయట్లేదు ఇప్పుడు ఈ బోటింగ్. ఆల్రెడీ మేము ఒక దగ్గర ట్రై చేసాము, అది ఎక్స్పీరియన్స్ అయినాము. ఇది చాలా చిన్నది అనుకుంటున్నాం, సో మేమేం ట్రై చేయట్లేదు బోటింగ్. సో గైస్ ఈరోజుతో వీడియో మాత్రం ఇంతే. ఈరోజు మనం మనందరికీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాము. చాలా అడ్వెంచరస్గా, కొంచెం థ్రిల్లింగ్గా మంచిగా ఉంది. మేము ట్రెక్కింగ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఇంకెక్కడికి వెళ్ళాము, ట్రెక్కింగ్ ఒకటి, వాటర్ ఫాల్స్ వెళ్ళాము. ఇంకా వ్యూ పాయింట్ అయితే ఇంకా చాలా బాగుంది. అది మాత్రం మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్తో మాత్రం వెళ్ళండి వ్యూ పాయింట్కి, చాలా బాగుంది. ట్రెక్కింగ్ మాత్రం ఫ్యామిలీతో వెళ్ళకండి, ఫ్రెండ్స్తోనే హ్యాపీగా ఉంటుంది. అదొక ఎంజాయ్మెంట్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇంకోటి వీళ్ళు ఫీడ్బ్యాక్ వీళ్ళు చెప్తారు, ఎట్లుందో ఈ డే ఎట్లా నచ్చింది వీళ్ళు చెప్తారు. చెప్పు. వ్యూ పాయింట్ చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ వ్యూ పాయింట్కి వెళ్ళే దారి మాత్రం చాలా దూరం తీర్చేసింది. ట్రెక్కింగ్కి అయితే మా పని అయిపోయింది. సేమ్ విత్ హిమ్ టు ఫొటోస్ దిగడానికి లొకేషన్ స్పాట్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ నడవడానికి అయితే చాలా దూరం తీరిపోయింది. ఫుడ్ తిన్నాక కొంచెం బలం వచ్చింది. అలాగే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాయి. రిజర్వాయర్కి వచ్చాక కొద్దిగా రిఫ్రెషింగ్ అనిపించింది. ఓవరాల్ ఇట్ వాస్ సో నైస్. ఎస్ ఏంటి చెప్పు. సో గైస్ ఇది నా యూట్యూబ్లో ఇది ఫస్ట్ వ్లాగ్ నాది. ఇదేంటంటే వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఫర్దర్గా ఇంకా నేను మోర్ వీడియోస్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ ఏదైతే ఈరోజు చేసిన ఈ ట్రిప్లో ప్రతి ఒక్కటి నేను వీడియోలో అన్నీ చెప్పాను. ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. సో ఈరోజు ఇంతే గైస్, థ్యాంక్ యూ. And that's all for today. Thank you.